టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంటున్నారు క్రికెట్ అభిమానులు. పాకిస్తాన్ బౌలర్ తారిక్ బౌలింగ్ యాక్షన్ ఇండియా టీం ఇప్పటికే అనలైజ్ చేసిందంటున్నారు. చాలా ఈజీగా గెలుస్తారంటూ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టాప్ ఆర్డర్ లో ఉన్న ఇషాంత్ కిషన్, అభిషేక్ శర్మ లాంటి బ్యాటర్స్ భారీ స్కోర్ చేసే దిశగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుందని, ఆల్ ది బెస్ట్ ఇండియా అని చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. టీ20 వరల్డ్ కప్లో ఈ రోజు జరగబోతున్నటువంటి హై వోల్టేజ్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్కి సంబంధించి మొత్తం దేశం అంతా కూడా ఎదురు చూస్తుంది. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్లో జరిగినటువంటి ప్రతి మ్యాచ్లోనూ పాకిస్తాన్ ఇండియా ఓడిస్తూ వచ్చింది. ఇది హై వోల్టేజ్ మ్యాచ్. ముఖ్యంగా చూస్తే టీ20 వరల్డ్ కప్ మొత్తానికి కూడా ఈ మ్యాచ్ కోసం ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం మనము వైజాగ్ క్రికెట్ అకాడమీ దగ్గర ఉన్నాం. చూడొచ్చు చాలా మంది, ఎందుకంటే ఐపీఎల్ సీజన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు అనేక మంది అటు ప్రతి అంటే విలేజ్ లెవెల్ నుంచి కూడా క్రికెటర్స్ ఐపీఎల్ తర్వాత ఇండియా టీంకి ఆడుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది ఇప్పుడు క్రికెట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటిది అయితే ఉంది. పేరెంట్స్ కూడా వాళ్ళందరినీ చాలా ఎంకరేజ్ చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి క్రికెటర్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఏంటనే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్క ఇండియన్ కూడా ఇండియా గెలవాలి అనేది కోరిక ఉంటుంది. సో ఒక్కటే కాదు, ప్రతి బ్యాట్స్మెన్ బౌలర్ కూడా ఈరోజు వాళ్ళ పెర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో ఉండాలనే ఆలోచన ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చాలామంది యంగ్ క్రికెటర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు నిత్యం ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు అయితే ఉన్నారు. ఎట్లా ఉంటుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నా? ఇండియన్ ప్లేయర్స్ ఎట్లా ఆడతారు అనుకుంటున్నా? They're gonna play good, and Ishan Kishan is in full form. Abhishek is gonna hit, and there is no use for Pakistan to win. Thank you. సో ఎట్లా అంటే అసలు ఈ మ్యాచ్కి సంబంధించి ఇప్పటికే చాలా వరకు ఒక చర్చ నడుస్తుంది. తారిక్కి సంబంధించిన బౌలింగ్, అది అసలు ఆ యాక్షన్ అది ఎట్లా, దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఎట్లా ఫేస్ చేస్తారనేది. కానీ మన టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు కూడా చాలా బాగుంది ప్రజెంట్. అసలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మ్యాచ్? సార్ యాక్చువల్గా అంటే అన్నిటికంటే మెయిన్ సస్పెన్స్ ఏంటంటే నిన్నటి వరకు పాకిస్తాన్ టీము మ్యాచ్లో ఆడనని చెప్పేసి కంప్లీట్గా అవాయిడ్ చేసి మరలా చివరికి వెన్యూ మార్చిన తర్వాత రావటం, ఫైనల్గా దే కేమ్ టు ప్లే. సో ఈ పరిస్థితుల్లో జనరల్గా వరల్డ్ కప్లోనే దాయా దేశాలు పాకిస్తాన్ ఇండియా ఆడుతున్నాయి అంటేనే అది ఏ చిన్న మ్యాచ్ అయినా వెన్యూ ఏదైనా పీపుల్స్ అందరికీ కూడా మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అది. టుడే వరల్డ్ కప్లో ఆల్రెడీ ఇంత డిస్కషన్ జరిగి ఆపరేషన్ సింధూరు లాస్ట్ మ్యాచ్ అప్పుడు వాళ్ళు గెలిచినప్పుడు మన వాళ్ళు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదని, వీటన్నిటి మధ్యలో ఇవాళ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్రికెట్ వ్యూవర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ రవిచంద్ర జడేజా కానీ అశ్విన్ కానీ ఆ తారిక్ బౌలింగ్ యాక్షన్ మీద ఆల్రెడీ బాల్ ఆగి రావటం అన్నది బ్యాట్స్మెన్ కొంచెం ఇబ్బంది పెట్టే విషయం. సో ఈ మ్యాచ్కి అతను కీలకం కావచ్చు ఈ మ్యాచ్లో. బట్ యాజ్ ఏ హోల్గా కానీ చూసినట్లయితే ఇండియన్స్ టీము గత వరల్డ్ కప్ గెలిచిన కాడి నుంచి కంటిన్యూస్గా మ్యాచ్లు కొడుతున్నారు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ కానీ, నెక్స్ట్ అభిషేక్ కానీ, తర్వాత హార్దిక్ పాండ్యా, వీళ్ళందరూ కూడా చక్కగా మంచి లైన్లో ఉన్నారు. సో మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మ్యాచ్. అంటే మ్యాచ్ ఇంతమంది ప్రాక్టీస్ అవుతున్నారు రెగ్యులర్గా. ఇప్పటికే ఉమెన్స్ టీమ్ వరల్డ్ కప్ని ఇండియాకి తీసుకొచ్చేసింది. సో ఇప్పుడు మరొక టీ20 వరల్డ్ కప్ జరుగుతుంది. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అసలు ఇప్పుడు జరగబోతున్నటువంటి 88 మ్యాచ్కి సంబంధించి? విమెన్స్ వరల్డ్ కప్ మనం ఆల్రెడీ గెలిచాము. ఈ టీ20 వరల్డ్ కప్ కూడా మందే. చూద్దాం, ఇంకా బాగా ఆడతారని చూస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇప్పటికే జూనియర్ అండర్-19 కూడా ఆల్రెడీ వరల్డ్ కప్లో పాకిస్తాన్ని చిత్తి చేసినటువంటి వాళ్ళు అయితే ఉన్నారు. ఇప్పుడు కూడా అసలు ఇది హై వోల్టేజ్ మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది, మన స్టార్ ప్లేయర్స్ ఎట్లా ఆడతారు అనుకుంటున్నారు? చూస్తారు కదా రెగ్యులర్గా మ్యాచ్. రైవలరీ అయితే గట్టిగా ఉంటుంది, కానీ ఇండియా అయితే ఖచ్చితంగా గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పిల్లలు కాబట్టి వాళ్ళు మాట్లాడడానికో కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటిది అయితే ఉంది. ఈ వైజాగ్ క్రికెట్ అకాడమీకి సంబంధించినటువంటి కోచ్ ఇక్కడ ఉన్నారు. అంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అసలు మ్యాచ్కి సంబంధించి? ఇండియా టీం ఎలా పర్ఫార్మెన్స్ చేయబోతుంది, పాకిస్తాన్ ఆటకి సంబంధించి ఏమనుకుంటున్నారు అసలు? ఈరోజు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆడను అని చెప్పారు, కానీ మళ్ళీ ఆడుతున్నారంటే కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది మ్యాచ్. సో ఇండియా ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనుకుంటున్నావు? బాగా ఆడుతుందా ఇండియా? ఎట్లా ఆడుతుంది అనుకుంటున్నావు? ఎవరెవరు బాగా ఆడతారు అనుకుంటున్నావు? సో ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఏమన్నా ఇండియా గెలుస్తా తెలుసు, ఇండియా కన్ఫర్మ్ గెలుస్తుంది. సో ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఇంతమంది
పిల్లలు కంటిన్యూగా క్రికెట్ మ్యాచ్కి సంబంధించి వీళ్ళంతా చాలా అంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా చూస్తే వీళ్ళందరికి సంబంధించి కూడా చాలా బాగా ఆడుతున్నటువంటి వాళ్ళు, కానీ మాట్లాడడం అనేది ఒక విధంగా భయంతో కూడినటువంటిది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మ్యాచ్ ఈరోజు? It will be great seeing both the teams play because from past whenever we got independence we have always seen that India-Pakistan match has been the rivalry the world expects us. But there's one sentence I would say for the Indian team: लड़कियां घर जीत I mean लड़कियां कब जीत चुकी हैं, एक कब घर आया दूसरा घर से जाने नहीं देंगे. All the best men team. సో మనం చూడొచ్చు ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక ఇన్స్పిరేషన్ మూమెంట్. ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఇండియా భారీ విజయం సాధిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఎంతో కొన్ని కాంట్రవర్సీస్ మధ్యన పాకిస్తాన్ ఆ జట్టు వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరగబోతున్నటువంటి మ్యాచ్కి సంబంధించి ఇప్పటివరకు వరల్డ్ కప్ మ్యాచెస్లో కూడా పాకిస్తాన్ ఎప్పుడు ఓటమి చెందుతూనే వస్తుంది. ఇండియా సూపర్ విన్ అవుతూనే వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది కూడా చాలా హై వోల్టేజ్ మ్యాచ్గా ఉండబోతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి యంగ్ క్రికెటర్స్ చెప్తున్నటువంటి మాట. ఆల్ ది బెస్ట్ ఇండియన్ టీమ్. ఖచ్చితంగా భారీ స్కోర్తో పాటుగా బౌలింగ్ యాక్షన్తో మొత్తం అటు పాకిస్తాన్ జట్టును కూడా అది వణికించే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే జరగబోతున్నటువంటి ఈ మ్యాచ్ కోసం ఇండియా మొత్తమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.